ఏం మాయ చేశావే మామయ్యతో పెళ్ళి ఎపిసోడ్ 6. ఈ కథ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. రాత్రి ఫామ్ హౌస్ గేట్ ముందు రాఘవ జీపును ఆపి భూపతి మనసులు చుట్టుముట్టారు. 10 మంది చేతుల్లో కర్రలు, ఇనుప రాడ్డులు. ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయింది. వేణు నెమ్మదిగా రాఘవ వైపు చూశాడు. రాఘవ, ఇవాళ గొడవ తప్పేలా లేదురా. రాఘవ మాత్రం ప్రశాంతంగా జీప్ దిగాడు. నేను ఇక్కడ కొట్టుకోవడానికి రాలేదు, నా మేనకోడల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని గంభీరంగా అన్నాడు. ఆ మాట విన్న భూపతి మనసులు నవ్వుకున్నారు. నీ మేనకోడలా? ఆమె ఇక్కడ లేదు అని అబద్ధం చెప్పారు. రాఘవ ఒక్క అడుగు ముందుకు వేశాడు. అబద్ధం చెప్పొద్దు, శంకర్ అన్నీ చెప్పేశాడు అన్న వెంటనే వాళ్ళ ముఖాల్లో రంగు మారిపోయింది. అదే సమయంలో ఫామ్ హౌస్పై అంతస్తులోని గదిలో దీప్తి కిటికీ దగ్గర నిలబడి ఉంది. బయట వినిపిస్తున్న రాఘవ గొంతు ఆమె చెవులకు స్పష్టంగా వినిపించింది. ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా ఆశ మెరిచింది. మామయ్య అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె తలుపులు కొట్టడం మొదలుపెట్టింది. నేను ఇక్కడ ఉన్నాను మామయ్య, కానీ అరుపులు బయటికి వినిపించలేం లేదు. భూపతి నెమ్మదిగా బయటకు వచ్చాడు. చేతులు వెనక్కి పెట్టుకుని రాఘవ ఎదుట నిలబడ్డాడు. రాఘవ, ఈ రాత్రికి ఇక్కడికి రావడం నీ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. రాఘవ కోపంగా చూశాడు. దీప్తిని అప్పగించు, లేదంటే భూపతి నవ్వాడు. లేదంటే ఏం చేస్తావు? ఇది నీ ఊరు కాదు, ఇక్కడ నా మాటే చట్టం అన్నాడు. రాఘవ ఒక్కసారిగా తన జేబులో నుండి మొబైల్ ఫోన్ బయటికి తీశాడు. ఈ ఫోన్ గుర్తుందా? ఆ ఫోన్ చూడగానే భూపతి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఇది నీ మనిషి రాముది. ఇందులో ఉన్న ఫోటోలు నీ జీవితానికి జైలుకి పంపించడాన్ని ఈ సాక్ష్యాలైతే చాలు కదా అన్నాడు రాఘవ. భూపతి మొదటిసారి కంగారు పడ్డాడు. అదే సమయంలో వెనుక దారి నుంచి పార్వతమ్మ నెమ్మదిగా దీప్తి గది దగ్గరికి వచ్చింది. చేతిలో చిన్న తాళం చెవి ఉంది. అమ్మ త్వరగా రా, ఇప్పుడే మంచి అవకాశం అని చెప్పి తాళం తీసింది. దీప్తి బయటకు వచ్చింది. మామయ్య వచ్చారా అని ఆత్రంగా అడిగింది. వచ్చారు, కానీ ముందు ఇక్కడి నుండి బయటపడాలి అని పార్వతమ్మ చెప్పింది. ఇద్దరు వెనుకదారి వైపు నడవడం మొదలుపెట్టారు. మరొక వైపు భూపతి మనిషి ఒకడు ఆ దృశ్యాన్ని చూసేశాడు. అన్నా, అమ్మాయి తప్పించుకుంటుంది అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు వినగానే భూపతి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవరిని వదలొద్దు అని కేక వేశాడు. రాఘవకు అర్థమైపోయింది దీప్తి తప్పించుకుంటుందని. అతను వెంటనే భూపతి మనసులను తోసుకుంటూ ఫామ్ హౌస్లోకి పరిగెత్తాడు. అదే సమయంలో పార్వతమ్మ మెట్ల దగ్గర చేరుకోగానే వారి ముందు శంకర్ నిలబడ్డాడు. అతని చేతిలోని మెరిసే కత్తి. దీప్తి భయంతో పార్వతమ్మ వెనక్కి చేరింది. శంకర్ క్రూరంగా నవ్వుతూ, ఇంత ఈజీగా ఇక్కడి నుండి బయటపడతానని అనుకున్నావా అన్నాడు. ఫామ్ హౌస్ లోపల దీప్తి, పార్వతమ్మ ఇద్దరూ మెట్ల దగ్గర ఆగిపోయారు. వాళ్ళ ముందే శంకర్ చేతిలో కత్తితో నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో క్రూరమైన నవ్వు. పారిపోవడానికి ప్రయత్నిస్తే బతికి వెళ్లరు అన్నాడు. దీప్తి భయంతో వెనక్కి అడుగు వేసింది. పార్వతమ్మ మాత్రం ధైర్యంగా ముందుకి వచ్చింది. శంకర్, ఈ పాప నీకు ఏ అన్యాయం చేసింది? దీనికి ఎందుకు ఇంత బాధపెడుతున్నావు? శంకర్ కోపంగా, నాకు డబ్బు ఇచ్చేది భూపతి, అతని మాటే నాకు చట్టం అన్నాడు. అదే సమయంలో రాఘవ భూపతి మనుషులతో పోరాడుతున్నాడు. ఒక వ్యక్తి వెనుక నుండి కర్రతో పట్టుబోయాడు. వేణు వెంటనే అతన్ని తోసేశాడు. రాఘవ, లోపలికి వెళ్ళు, వీళ్ళను నేను చూసుకుంటాను. రాఘవ ఒక్క క్షణం కూడా ఆగకుండా ఫామ్ హౌస్లోకి పరిగెత్తాడు. మెట్లు ఎక్కుతూ ఉండగా దీప్తి ఏడుపు వినిపించింది. మామయ్య! ఆ ఒక్క పిలుపు రాఘవ గుండెను తాకింది. దీప్తి అని గట్టిగా పిలుస్తూ పైకి పరిగెత్తాడు. శంకర్ దీప్తి చేతిని బలంగా పట్టుకున్నాడు. రా. మళ్ళీ గదిలోకి దీప్తి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. వదిలేయ్, నన్ను వదిలేయ్ అని ఏడుస్తోంది. అప్పుడే రాఘవ అక్కడికి చేరుకున్నాడు. శంకర్ అని గట్టిగా గర్జించాడు. ఒక్కసారిగా అందరూ అతని వైపు చూశారు. దీప్తి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. మామయ్య అని పరిగెత్తి రావాలనుకుంది, కానీ శంకర్ ఆమె మెడకు కత్తి పెట్టాడు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దు, లేదంటే ఈ అమ్మాయి ప్రాణాలు పోతాయి అన్నాడు. రాఘవ చేతులు బిగుసుకున్నాయి. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. కానీ దీప్తి ప్రాణాల కోసం తన కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు. శంకర్, నీకు కావాల్సింది డబ్బే కదా, నేను ఇస్తాను. దీప్తిని వదిలేయ్. శంకర్ నవ్వాడు ఆ మాటకు. డబ్బా? ఇప్పుడు నాకు డబ్బు కాదు, భూపతి నమ్మకం కావాలి అన్నాడు. అదే సమయంలో
భూపతి కూడా పై అంతస్తుకు వచ్చాడు. చప్పట్లు కొడుతూ బాగా చేశావు శంకర్ అన్నాడు. తర్వాత రాఘవ వైపు చూసి చూసావా, నువ్వెంత ధైర్యంగా వచ్చినా ఇక్కడ గెలిచేది నేనే అన్నాడు. రాఘవ ప్రశాంతంగా జవాబిచ్చాడు ఆ మాటకి భూపతికి. భూపతి, నీ ఓటమి మొదలైపోయింది. ఆ భూపతి నవ్వాడు. ఎలా? రాఘవ తన చొక్కా జేబులో ఉన్న చిన్న రికార్డర్ను బయటికి తీశాడు. నువ్విప్పుడు చెప్పే ప్రతి మాట రికార్డయింది అన్నాడు. అక్కడ అది చూడగానే భూపతి ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. అతను కోపంతో శంకర్, ముందు ఆ రికార్డర్ లాక్కో అని అరిచాడు. శంకర్ కత్తితో రాఘవ వైపు దూసుకొచ్చాడు. అదే సమయంలో దీప్తి ధైర్యం చేసి శంకర్ చేతిని గట్టిగా కొరికేసింది. అమ్మా అని శంకర్ గట్టిగా నొప్పితో కేక వేశాడు. కత్తి అతని చేతిలో నుండి కింద పడిపోయింది. ఆ అవకాశాన్ని చూసిన రాఘవ మెరుపు వేగంతో ముందుకు దూకి శంకర్ను గట్టిగా తోసేశాడు. శంకర్ మెట్లపై నుండి కిందికి దొర్లిపోయాడు. భూపతి ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. దీప్తి పెరగెట్టుకుంటూ వచ్చి రాఘవను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. మామయ్య, నాకు తెలుసు మీరు తప్పకుండా వస్తారని. రాఘవ ఆమె తల నిమురుతూ, నేను ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు అన్నాడు. అయితే అప్పుడే కింద నుండి పోలీసుల సైరన్ శబ్దమైతే వినిపించింది. భూపతి మాత్రం చిరునవ్వు నవ్వాడు. రాఘవ, పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు, నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఆ మాట విన్న రాఘవ, వేణి, దీప్తి ముగ్గురు కూడా షాక్ అయ్యారు. రాఘవను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు ఫామ్ హౌస్ బయట పోలీసులు జీపు వరుసగా వచ్చి ఆగాయి. సైరన్ శబ్దం వినగానే భూపతి ముఖంలో చిరునవ్వు మెరిసింది. చూసావా రాఘవ, నీ ఆట అయిపోయింది అన్నాడు. దీప్తి భయంతో రాఘవ చేతిని గట్టిగా పట్టుకుంది. మామయ్య, మిమ్మల్ని ఏమీ చేయరు కదా? రాఘవ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. నేను తప్పు చేయలేదు. నిజం ఉన్నవాడికి భయం ఉండదు. ఇన్స్పెక్టర్ రమేష్ లోపలికి వచ్చాడు. చుట్టూ చూసి ఇక్కడ ఏం జరుగుతుంది అని గట్టిగా అడిగాడు. భూపతి వెంటనే ముందుకు వచ్చాడు. సార్, వీళ్ళు నా ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు, నా మనసుని కొట్టారు, నన్ను కూడా చంపడానికి ప్రయత్నించారు అన్నాడు. శంకర్ కూడా చేతిని గట్టిగా పట్టుకుని, అవును సార్, వీళ్ళే నన్ను మెట్ల మీద నుండి తోసేశారు అని అబద్ధం చెప్పాడు. పోలీసులు రాఘవ దగ్గరికి వచ్చారు. మీరు మాతో స్టేషన్కి రావాలి అన్నారు. దీప్తి వెంటనే, లేదు సార్, అది నిజం కాదు, వీళ్ళే నన్ను కిడ్నాప్ చేశారు అని ఏడుస్తూ చెప్పింది. భూపతి కోపంగా, ఆమె భయపడుతుంది సార్, ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియటం లేదు అన్నాడు. ఇన్స్పెక్టర్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత రాఘవ వైపు తిరిగి, మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు. రాఘవ వెంటనే ఆమె మొబైల్ ఫోనులో చిన్న వాయిస్ రికార్డర్ ఇన్స్పెక్టర్ చేతిలో పెట్టాడు. సార్, ఇందులో భూపతి చేసిన నేరాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అన్నాడు. ఇన్స్పెక్టర్ వెంటనే రికార్డర్ ఆన్ చేశాడు. అందులో భూపతి గొంతు స్పష్టంగా వినిపించింది. రేపు ఉదయం ఈ అమ్మాయిని జిల్లా బయటకు తీసుకుని వెళ్ళండి. రాఘవ ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదు. ఆ మాట వినగానే భూపతి ముఖం రంగు మారిపోయింది. ఇంకా షాక్ మిగిలి ఉండగానే పార్వతమ్మ ముందుకు వచ్చింది. సార్, నేను కూడా నిజం చెప్తాను అని చెప్పింది. అందరూ ఆమె వైపు చూశారు. దీప్తిని పెళ్లి రోజు మత్తుమంది ఇచ్చి తీసుకొచ్చింది భూపతి మనుషులే. ఈ అమ్మాయి ఒక్క తప్పు కూడా చేయలేదు అని కన్నీళ్లతో చెప్పింది. భూపతి కోపంతో, పార్వతమ్మ, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా అని అరిచాడు. పార్వతమ్మ ధైర్యంగా సమాధానం చెప్పింది. ఇన్నాళ్ళు మీకు భయపడి మౌనంగా ఉన్నాను, ఇక కాదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడాన్ని నేను చూస్తూ ఉండలేను అంది. ఇన్స్పెక్టర్ భూపతి వైపు నడిచాడు. భూపతి, మీ మీద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, మీరు మా వెంట స్టేషన్కు రావాలి అన్నాడు. భూపతి నవ్వాడు. ఈ ఊర్లో నన్ను ఎవరూ అరెస్టు చేయలేరు అని వెనక్కి తిరిగి పరిగెత్తడం ప్రారంభించాడు. అతని మనుషులు కూడా పోలీసుల మీద రాళ్లు విసిరారు. ఒక్కసారిగా ఫామ్ హౌస్ మొత్తం గందరగోళంగా మారిపోయింది. భూపతి వెనుక ఉన్న పొలాల గుండా పారిపోతున్నాడు. రాఘవ వెంటనే, సార్, వాడు తప్పించుకుంటాడు అని చెప్పి అతని వెంట పరిగెత్తాడు. రాఘవ వెంటనే, సార్, వాడు తప్పించుకుంటాడు అని వెంటనే పరిగెట్టాడు. వేణు కూడా అతని వెనకే వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక భూపతి ఒక పెద్ద పాత వంతెనపై చేరుకున్నాడు. ముందు లోతైన వాగు, వెనుక రాఘవ. భూపతి వెక్కిరిస్తూ నవ్వాడు. రాఘవ, నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు. వంతెన మీద నుండి వాగులోకి ఒక్కసారిగా దూకేశాడు రాఘవ. పోలీసులు వంతెన అంచునికి పరిగెట్టి కిందకి చూశారు. కానీ నీటి ప్రవాహం ఉద్రిక్తిగా ఉంది. భూపతి కనిపించలేదు. అతను నిజంగా చనిపోయాడా లేక మళ్ళీ తిరిగి వస్తాడా? నిజం చెప్పిన పెద్ద మరదలు వంతెన దగ్గర భూపతి వాగులో దూకిన తర్వాత పోలీసులు వెంటనే గాలింపు ప్రారంభించారు. కానీ ఎంత వెతికినా భూపతి జాడ కనిపించలేదు. ఇన్స్పెక్టర్ రమేష్
రాఘవ వైపు తిరిగి వాడు చనిపోయాడని ఇప్పుడే చెప్పలేం. చాలా తెలివైన నేరస్తుడు. దాక్కుని ఉండే అవకాశం కూడా ఉంది అన్నాడు. రాఘవ మాత్రం వాగు వైపే చూస్తూ నిలబడ్డాడు. భూపతి ఇంతే ఈజీగా చావడు అని అతని మనసు చెప్తుంది. దీప్తిని ఇంటికి తీసుకొచ్చేది. ఇంట్లో అందరూ కన్నీళ్లతో ఆమెను చుట్టుముట్టారు. తల్లి సుజాత కూతురిని గట్టిగా హత్తుకొని ఒక్క క్షణం కూడా కంటికి కనిపించకుండా ఉంచును అని ఏడ్చింది. దీప్తి మాత్రం రాఘవ కోసం వెతుకుతుంది. కొద్దిసేపటికి రాఘవ ఇంట్లోకి అడుగుపెట్టాడు. దీప్తి ఒక్కసారిగా పరిగెత్తి అతని చేతులు పట్టుకుంది. మామయ్య, నా వల్లే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని ఏడ్చింది. రాఘవ ఆమె తలపై చెయ్యి వేసి నువ్వు క్షేమంగా ఉంటే అదే నాకు చాలు అన్నాడు. ఆ మాట విన్న ఇంట్లో వాళ్ళందరి కళ్ళల్లో కన్నీళ్లతో తడిదేరాయి. మరుసటి ఉదయం ఊరంతా ఒకటే వార్త. ప్రెసిడెంట్ రాఘవ్ గారి తన మేడకోడలి ప్రాణాలకు తెగించి కాపాడాడు. అందరూ అతన్ని అభినందిస్తున్నారు. కానీ రాఘవ మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. భూపతి ఎక్కడున్నాడు? అదే ఆలోచన. అదే సమయంలో దూరంగా ఉన్న ఒక పాత గోదాంలో భూపతి బ్రతికే ఉన్నాడు. అతని చేతికి గాయం, తలకి కట్టు. పక్కనే ఇద్దరి మనుషులు. భూపతి కోపంతో టేబుల్ మీద గుద్దాడు. రాఘవ, ఈసారి నువ్వు గెలిచావు, కానీ చివరి విజయం నాదే అన్నాడు. అప్పుడే మహిళ నెమ్మదిగా గోదాంలోకి అడుగుపెట్టింది. ఆమెను చూసి భూపతి ఆశ్చర్యపోయాడు. నువ్వా అని అడిగాడు. ఆమె మరెవరూ కాదు, రాఘవ పెద్ద మరదలు శైలజ. భూపతి నవ్వుతూ నువ్వు వస్తావని నాకు తెలుసు అన్నాడు. శైలజ గంభీరంగా చూసింది. నేను సహాయం చేయడానికి రాలేదు, ఒక నిజం చెప్పడానికి వచ్చాను అంది. భూపతి అయోమయంగా చూశాడు. శైలజ నెమ్మదిగా చెప్పింది. రాఘవను చంపాలి, దీప్తి జీవితాన్ని నాశనం చేయాలని. ఇక ఒక్క అడుగు కూడా వేయొద్దు. భూపతి నవ్వాడు. ఎందుకు? శైలజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఇప్పటి వరకు నీకు తెలియని నిజం ఒకటి ఉంది అంది. భూపతి ఆశ్చర్యంగా చూశాడు. ఏ నిజం? శైలజ ఒక్కో మాట స్పష్టంగా చెప్పింది. రాఘవకు జన్మనిచ్చిన వాళ్ళు మరణానికి నీకు ఎలాంటి సంబంధం లేదు. అసలు వాళ్ళు చంపింది నీ తండ్రి కాదు. ఆ మాట విన్న భూపతి ఒక్కసారిగా నిలబడ్డాడు. ఏమంటున్నావు? శైలజ తన బ్యాగులో నుండి 25 సంవత్సరాల క్రితం రాసిన పాత డైరీని బయటికి తీసింది. ఈ డైరీలో అసలు నిజం ఉంది. భూపతి వణుకుతున్న చేత్తో ఆ డైరీ తీసుకున్నాడు. మొదటి పేజీ చదివాడు. అందులో తన తండ్రి పేరు కాదు, మరో ఊహించని వ్యక్తి పేరు కనిపించింది. ఆ పేరు చూసిన భూపతి అసలు ఇతనేనా అని షాక్తో అరిచాడు. మామయ్య చెప్పిన జీవితాన్ని మార్చిన నిజం. భూపతి చేతిలో ఉన్న పాత డైరీ. అతని చేతులు వణుకుతున్నాయి. ఆ డైరీ మొదటి పేజీలో ఒక పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. వీరన్న. ఆ పేరు చూడగానే భూపతి ఆశ్చర్యంతో శైలజ వైపు చూశాడు. వీరన్న మా నాన్న ప్రాణ స్నేహితుడు, ఆయనేనా అని తడబడుతూ అడిగాడు. శైలజ మెల్లగా తల ఊపింది. అవును, 25 సంవత్సరాల క్రితం రాఘవ అమ్మా నాన్నలు చనిపోయిన ప్రమాదం కాదు, పక్కా ప్లాన్. భూపతి కళ్ళల్లో నమ్మలేని భావం కనిపించింది. కానీ నాకు మా నాన్నే చేశాడని చెప్పారు అన్నాడు. అదే అబద్ధం. మీ నాన్న చివరి వరకు ఆ నిందను తన మీద వేసుకుని 2 కుటుంబాల రక్తపాతం చేసుకోకుండా మౌనంగా ఉండిపోయాడు అంది శైలజ. భూపతి కాళ్ళు వణికిపోయాయి. అంటే ఇన్నాళ్ళు నేను తప్పు మనిషిపై పగ పెంచుకున్నానా? శైలజ డైరీలోని ఒక పేజీ తెరిచింది. అందులో వీరన్న స్వయంగా రాసిన ఒప్పుకోలు ఉన్నాయి. ఆ భూమి కోసం చేసిన ఆశ 2 కుటుంబాల జీవితాన్ని నాశనం చేసింది. నిజం బయటపడితే నా వల్లే పిల్లలు తలదించుకోవాల్సి వస్తుంది. ఆ మాటలు చదివిన భూపతి డైరీని గుండెలకు హత్తుకుని మోకాళ్ళపై కూర్చున్నాడు. నేను ఎంత పెద్ద పాపం చేశాను అని బిగ్గరగా ఏడ్చాడు. మరుసటి ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఊరంతా చేరింది. రాఘవ కూడా అక్కడికి వచ్చాడు. అప్పుడే జీప్ వచ్చి ఆగింది. అందులో నుండి భూపతి దిగాడు. అతన్ని చూసి అందరూ ఒక్కసారిగా కోపంతో ముందుకు వెళ్ళబోయారు. కానీ భూపతి చేతులు జోడించాడు. ఎవరూ మాట్లాడొద్దు అన్నాడు. అతను నెమ్మదిగా రాఘవ దగ్గరికి వచ్చాడు. అతని ముందు మోకాళ్ళపై పడిపోయాడు. ఆ దృశ్యం చూసి ఊరు వాళ్ళంతా షాక్ అయ్యారు. రాఘవ, నన్ను క్షమించు, నిజం తెలియకుండా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూశాను అన్నాడు. రాఘవ వెంటనే భూపతిని పైకి లేపాడు. పెద్దవారు, నా కాళ్ళపై ఇలా పడకండి అన్నాడు. భూపతి కళ్ళల్లో నీళ్లు. నువ్వు నా శత్రువు కాదు, నా తమ్ముడివి అన్నాడు. రాఘవ ఆశ్చర్యపోయాడు. శైలజ డైరీని అందరికీ చూపించింది. గ్రామ పెద్దలు అసలు నిజం మొత్తం చదివారు. ఇన్నేళ్ళు ఒక అబద్ధం కోసం 2 కుటుంబాలు శత్రువులుగా మారాయని అందరికీ అర్థమైంది. ధర్మయ్య ముందుకు వచ్చి ఈ రోజు నుండి ఈ ఊరిలో పగ అనే మాట ఉండకూడదు అన్నాడు. భూపాల్ రెడ్డి కూడా రాఘవ భుజంపై చేయి వేసి మన పిల్లలు ప్రేమతో జీవిస్తే అదే మనకు పెద్ద గెలుపు అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. సాయంత్రం దీప్తి ఇంటి మేడపై నిలబడి ఉంది. సూర్యాస్తమయం సమయం వస్తుంది. రాఘవ నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. దీప్తి చిరునవ్వుతో
మామయ్య, నన్ను పెళ్లి చేసుకున్న రోజు నీకు భయపడ్డాను. ఈరోజు మీకు అలాంటి భర్త దొరకడం నా అదృష్టం, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అంది. రాఘవ నవ్వుతూ, నువ్వు కూడా భయపడే మేనకోడల నుండి నా ప్రాణం కంటే ఎక్కువైన భార్యగా మారిపోయావు అన్నాడు. ఇక సిరి తల వంచుకుంది. రాఘవ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఇద్దరు పచ్చని పొలాల వైపు చూస్తూ కొత్త జీవితాన్ని ఆహ్వానించారు. దూరంగా ఇంట్లో పిల్లల నవ్వులు, ఆవుల గంట శబ్దం, సాయంత్రపు చల్లని గాలి ఆ ఇద్దరి జీవితాల్లో తుఫాన్లను ముగిసిపోయాయని చెబుతున్నట్టుగా అనిపించింది.